అక్టోబర్ 1-2వ తేదీలో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 1న పాలమూరులో, 2న ఇందూరులో పర్యటిస్తున్నారని అన్నారు. మోదీ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామని అన్నారు. తెలంగాణలో 1,20,000 కోట్లతో 32 జిల్లాలను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారులను అభివృద్ధి చేశామని కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ హెచ్సియులోని మోదీ 6 భవనాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. తెలంగాణలో 230 కిలోమీటర్ల పైప్ లైన్ ఇది తెలంగాణలో ఉంది. ఒక మహబూబ్నగర్ జిల్లాలోని అవుట్ ఆఫ్ 230 కిలోమీటర్స్ లో 130 కిలోమీటర్స్ హెచ్పిసిఎల్ చెందినటువంటి యొక్క ఎల్పిజి పైప్ లైన్ పాలమూరు జిల్లాలో ఉంది. ఇది మహబూబ్నగర్ లో ఉన్నటువంటి తిమ్మాపూర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్లాంట్ కూడా ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ కనెక్టివిటీ చేసేటువంటి పైప్ లైన్ కనెక్ట్ చేయడం ఏదైతున్నదో, ఇంటిగ్రేట్ చేయడం ఏదైతున్నదో, ఇది మహబూబ్నగర్ కానీ తెలంగాణ